తుల్యనామాని దేయాని త్రీని తుల్య ఫలాని చ సర్వకామ ఫలానిహ. గోవు యొక్క సేవ చేస్తే, గోవుకి ప్రదక్షిణం చేస్తే, గోవుకి గ్రాసం పెడితే, గోశాల ఉన్న చోట నిద్రపోతే అటువంటి దాని వలన సమస్తమైనటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయి. అంటే ధార్మికమైనటువంటి అవసరాలు ఏమున్నాయో ఆ అవసరాలు తీరక బాధపడుతున్న వాళ్ళు గోసేవ చేసి పొందుతారు. దిలీప చక్రవర్తి అంతటి వాడు సంతానం కలగక బాధపడుతుంటే వశిష్ఠ మహర్షి తన దగ్గర ఉన్నటువంటి కామధేనువు యొక్క దూడ, ఆ ధేనువుకి సేవ చెయ్యమంటే ఆ ధేనువుకి సేవ చేసిన కారణం చేత రఘుమహారాజుని పొందాడు. గోవుకి సేవ చేయడం అన్నది అంత గొప్పది. మనకి సాధారణంగా ఎక్కడైనా మీరు పూజ చేయించుకోవడానికి వెళితే మీ గోత్రం ఏమిటండి అని అడుగుతూ ఉంటారు. నిజానికి గోత్రం లేకుండా ఎవరు ఉండరు.